హలో అండి, నేను మీ సుచరిత గట్టు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఈరోజు ఈవినింగ్ స్నాక్ ఐటమ్ బ్రెడ్ చీజ్ రోల్స్ ఎలా చేయాలో చూసేద్దామా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా బ్రెడ్ చీజ్ రోల్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 3 బాయిల్డ్ పొటాటోస్ తీసుకొని ఇలా మ్యాష్ చేసుకోవాలి ప్రాపర్గా. ఇలా మ్యాష్ చేసుకున్నాక మనం అందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇది ఆరిగానో అండి, 1 టేబుల్ స్పూన్ ఆరిగానో వేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ గ్రీన్ పీస్ వేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర తరుగు వేసుకోవాలి, సన్నగా తురుముకోవాలి. సో ఇలా అన్నీ వేసాక మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో ఈ మిక్చర్ అంతటికి పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ఒక లెమన్ సైజ్ బాల్ తీసుకొని ఇలా సిలిండర్ షేప్లో ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా సిలిండ్రికల్ షేప్లో రోల్ చేసుకోవాలి. ఇలా అన్నీ రోల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనకి బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదండి, ఆ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని మనం కార్నర్స్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక మనం ఆ బ్రెడ్ స్లైస్ని వాటర్లో డిప్ చేసేసి ఇలా అరచేతిలో పెట్టేసుకొని వాటర్ని ఇలా స్క్వీజ్ చేసేసేయాలి. ఇలా స్క్వీజ్ చేసుకున్నాక మనం ఒక ప్లేట్లో పెట్టేసుకొని మనం రోల్ చేసి పెట్టుకున్న పొటాటో మిక్చర్ అలా బ్రెడ్ మధ్యలో పెట్టేసి ఇలా చక్కగా రోల్ చేసుకోవాలి. ఇలా జాగ్రత్తగా రోల్ చేసుకొని ఇలా ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కార్నర్స్ ప్రెస్ చేసుకుంటూ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇలా అన్ని వైపులా ప్రెస్ చేస్తూ ఇలా సిలిండ్రికల్ షేప్, ప్రాపర్ షేప్ వచ్చే వరకు ఇలా రోల్ చేసుకోవాలి. సో ఇలా రోల్ చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. సో ఇక్కడ నేను చీజ్ యూజ్ చేయట్లేదండి, ఎందుకంటే చీజ్ అందరింట్లో అవైలబుల్గా ఉండదు కదా, ఇలా కూడా చేసుకోవచ్చు. సో ఇలా అన్నీ రోల్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి సన్న సేమియా ఉంటుంది కదండి, కీర్ సేమియా, అది ఇలా క్రష్ చేసేసి మన బ్రెడ్ రోల్స్ని వాటిలో ఆ సన్న సేమియాలో ఇలా రోల్ చేసి అంత స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా థిక్గా బ్రెడ్ రోల్కి అంతా ఇలా స్ప్రెడ్ అయ్యేటట్టుగా ఇలా మనం రోల్ చేసుకోవాలి ఆ మిక్చర్లో. సో ఇలా అన్నీ రోల్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. సో ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పోసేసి సో ఇక్కడ నేను ఇంతకుముందు వితౌట్ చీజ్ చూపించాను కదా, ఇప్పుడు నెక్స్ట్ మిగిలిన మిక్చర్లో మనం గార్లిక్ స్లైసెస్, చాప్డ్ గార్లిక్ వేసేసి ఇలా చీజ్ని గ్రేట్ చేసుకోవాలి కొంచెం. సో టేస్ట్ మనకి వితౌట్ చీజ్ అండ్ గార్లిక్ కూడా అండ్ విత్ చీజ్ గార్లిక్ కూడా చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. సో ఎలా అయినా చేసుకోవచ్చు మీరు. ఇలా చీజ్ గ్రేట్ చేసేసాక ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ అదే ప్రాసెస్ రిపీట్ చేయాలండి. ఇలా తీసుకొని ఇలా రోల్ చేసేసి నెక్స్ట్ మనం ఇక్కడ మనం కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదండి, మక్కట్కులు, ఇలా మక్కట్కులను కూడా తీసుకొని ఇలా చిన్న పీసెస్గా ఇలా క్రష్ చేసుకోవాలి. ఇలా క్రష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్రాసెస్ అండి, ఇలా బ్రెడ్ని తడిపేసి ప్రెస్ చేసేసుకొని ఇలా పొటాటో మిక్చర్ పెట్టేసి రోల్ చేసుకొని మన కార్న్ఫ్లేక్స్ మిక్చర్లో ఇలా రోల్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకు ఆయిల్ హీట్ అయింది కదండి, మనం రోల్ చేసి పెట్టుకున్న పొటాటో చీజ్ రోల్స్ అండ్ నార్మల్ రోల్స్ని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి.
ఇలా ఫ్లిప్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఎంతో పర్ఫెక్ట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి కదా. సో చూడ్డానికి కూడా ఎంత చక్కగా వచ్చింది కదా షేప్. సో మన బ్రెడ్ చీజ్ రోల్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇవి మనం సేమియాలో రోల్ చేసుకునే కదండి. ఇవి మనం ఫ్రై చేసుకున్నాం కదా, వీటిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం కార్న్ఫ్లేక్స్లో ఆ చీజ్ రోల్స్ ఉన్నాయి కదా అవి కూడా ఫ్రై చేసేసుకుందాం. సో వాటిని కూడా ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఈవెన్గా మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ. చూడండి ఇవి కూడా పర్ఫెక్ట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి కదా. అంతే అండి, వెరీ సింపుల్ ఇన్స్టంట్ బ్రెడ్ చీజ్ రోల్స్ రెడీ అయిపోయాయి. పైన క్రంచీగా లోపల స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటాయండి. వీటిని టొమాటో సాస్తో తింటే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ రెసిపీస్. థ్యాంక్ యూ.